హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. బాలీవుడ్లో హీరోయిన్స్కు ఎఫైర్స్ బ్రేకప్లు చాలా కామన్. అయితే కొందరు హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలు బయటపడతాయి, మరికొందరివి సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటారు. ఎవరికైనా నచ్చితే ఒకరిద్దరిని ప్రేమిస్తారు, లేదంటే డేటింగ్ చేస్తారు. కానీ ఏకంగా డజన్ మందితో ఎఫైర్స్ నడిపిందంటే మామూలు విషయం కాదు. తన అందంతో ఎంతటి మగాళ్ళనైనా ఇట్టే అట్రాక్ట్ చేసేది అలనాటి అందాల బ్యూటీ. 90లలో స్టార్ హీరోయిన్గా ఓ ఊపు ఊపిన మనీషా కొయిరాల పెళ్లికి ముందే 12 మందితో డేటింగ్ చేసింది. అయితే మ్యారేజ్ అయినా ఆ సంతోషం కూడా కొద్ది రోజులే. భర్తతో డివోర్స్ తీసుకుని 53 ఏళ్ల వయసులో ఒంటరిగా గడుపుతోంది. నేపాల్లో 1970లో జన్మించిన మనీషా కొయిరాల 1991లో ఇండస్ట్రీలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేసి ఆకట్టుకుంది. తమిళ మూవీస్లో కూడా నటించి మెప్పించింది. మనీషా కొయిరాల 33 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అయితే ఆమె పర్సనల్ లైఫ్ అంతా తెరిచిన పుస్తకమే. మనీషా కొయిరాల నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ను 2010లో వివాహం చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 2 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో భర్త నుండి విడిపోయిన మనీషా 53 ఏళ్ల వయసులో ప్రస్తుతం సోలోగా జీవితం గడుపుతోంది. బిజినెస్ మెన్ సామ్రాట్ దహల్తో వివాహానికి ముందు మనీషా కొయిరాల ఏకంగా 11 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసిన వాళ్ళ లిస్టులో నటులు, వ్యాపారవేత్తలు, అంబాసిడర్లు కూడా ఉన్నారు. ఓ రిపోర్ట్ ప్రకారం మనీషా కొయిరాల సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆమె పేరు నటుడు వివేక్ మష్రన్తో ఎక్కువగా ముడిపడి ఉంది. సౌదాగర్ సినిమా సెట్స్లో వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సినిమా 1991లో రిలీజ్ అయింది. మనీషాకి ఇదే ఫస్ట్ సినిమా. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వివేక్, మనీషా సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. వివేక్ మష్రన్తో డేటింగ్ చేసిన తర్వాత మనీషా ప్రముఖ హిందీ సినీ నటుడు నానా పటేకర్తో డేటింగ్లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. నానా పటేకర్ ఈ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. అయితే కొద్ది రోజుల్లోనే బంధం విడిపోయింది. 1996 అగ్నిసాక్షి మూవీ సెట్స్లో నానా పటేకర్, మనీషా మొదట కలుసుకున్నారట. ఆ రోజుల్లో వివేక్ మష్రన్తో బ్రేకప్ బాధ నుండి మనీషా కోలుకోలేదని, ఆ సమయంలోనే నానా పటేకర్ ఆమెను ఓదార్చుతూ ఆమెకు దగ్గరైనట్లు సమాచారం. నానా పటేకర్తో విడిపోయిన తర్వాత మనీషా కొయిరాల డీజే హుస్సేన్తో ప్రేమలో పడింది. అయితే లండన్కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ యాంథోనీ మనీషా జీవితంలోకి రావడంతో వారు విడిపోయారు. మనీషా యొక్క అనేక వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు సెసిల్ యాంథోనీతో పాటు మనీషా పేరు వెలుగులోకి వచ్చింది. కానీ ఈ రిలేషన్ కూడా త్వరలోనే ముగిసింది. సెసిల్ యాంథోనీతో బ్రేకప్ ముగిసిన తర్వాత మనీషా కొయిరాల నటుడు ఆర్యన్ వైత్తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత వారు కూడా విడిపోయారు. ఆర్యన్ తర్వాత మనీషా ప్రశాంత్ చౌదరితో డేటింగ్ ప్రారంభించింది. ఇద్దరు సీరియస్ రిలేషన్ని కొనసాగించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సంబంధం ముందుకు సాగలేదు. ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. నేపాల్లోని ఆస్ట్రేలియన్ రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్తో మనీషా డేటింగ్ చేసింది. అయితే అతనితో కూడా బ్రేకప్ అయింది. మనీషా కొయిరాల డేటింగ్ చేసిన వాళ్ళలో వ్యాపారవేత్త అజీం ప్రేమ్జీ కుమారుడు తారిక్ ప్రేమ్జీ, మోడల్ రాజీవ్ మూల్చందాని, సంగీత స్వరకర్త సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్లు ఉన్నారు.